గైస్, టుడే మై ప్రాబ్లం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఇది జెన్యున్గా అందరికి జరుగుతుందని వింటున్నా, కానీ నా రియల్ లైఫ్లో జరుగుతుంది కాబట్టి మీతో షేర్ చేసుకుంటాను. 5 డేస్లో ఎగ్జామ్ ఉంది. ప్రిపేర్ అవ్వాలిరా, గట్టిగా పాస్ అవ్వాలి సరిగా అనుకొని తీసుకుంటాం. ఒకటేసారి మనం చదివేది పీకేది ఏం లేదు, కానీ మన దగ్గర అన్ని మెటీరియల్ ఉంటాయి. మళ్ళీ ఏం చేస్తాం, ఒక మెటీరియల్ చదవాలి కదా, ఈ మెటీరియల్ చదువుతాం. ఒక 2 టాపిక్స్ 1 టాపిక్ చదువుతాం. చదివిన తర్వాత ఏమనిపిస్తుంది, అరే కాసేపు ఇంతసేపు చదివినాం కదా, అక్కడ చదివింది ఏం లే, కాసేపు రెస్ట్ తీసుకోవాలి. ఊరికి రెస్ట్ తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే, ఈ బుక్ని పక్కన పెట్టాలి. దీంట్లో చదివింది ఎక్కింది ఏం లే, పక్కన పెట్టేయాలంతే. తర్వాత తింటాం, కాసేపు నిద్ర వస్తుంది. ఆ తర్వాత 3:30 కదా, 3:30కి నిద్ర. అప్పటి వరకు నిద్రపోయి తర్వాత లేచి కాసేపు చదువుకుందాం అనుకుంటాం. మళ్ళీ వస్తాం, కూర్చుంటాం. చదివినాం కదా ఇటు బుక్, మళ్ళీ ఏం చదువుతాం లేని పక్కన పడేస్తాం. ఇంట్రెస్ట్ రాదు దాని మీద. తర్వాత ఏం చేస్తాం, ఇంకో బుక్ తీసుకుంటాం, ఇవి చదువుతాం. అది చదివింది ఏం లే, అట్టే ఉంటుంది అది. మళ్ళీ ఇంకో బుక్ తీసుకుంటాం, చదువుతాం. 2 టాపిక్, ఒక టాపిక్ చదువుతాం. తర్వాత ఏమనిపిస్తుంది, నర్వస్ అనిపా, కాసేపు బయట తిరుగుదాంరా, బయట ఏం జరుగుతుందో ఆలోచించుకుంటా బయటకు వెళ్తాం. అంతే, చదివేది ఏం లే, పక్కన పడేస్తాం. సెమ్ ఇప్పుడు ఎగ్జామ్ రేపు అన్నా, ఈరోజు ఎట్టగైనా 1ంటికి లేచి చదవాలి రా. నిద్రలో ఉన్నా కూడా 1ంటికి లేస్తాం, ఎందుకంటే భయం. ఎగ్జామ్ భయం, ఏం రాయాలా పక్కడు చూపిస్తే ఏంది చూసుకుంటా రాయాలి. ఇక ఆడ ఎక్కదు, 1ంటి వేసినా కూడా అది ఎక్కదు. కానీ మనం ఏంద్రా స్వామి, ఎగ్జామ్ హాల్లో కూర్చుంటాం. ఇక జరిగిన పరిస్థితికి ఎగ్జామ్ హాల్లో కూర్చున్న తర్వాత ఏంది ఎవడు చూపిస్తలేడు, ఏంద్రా స్క్వాడ్ వచ్చిందిరా స్వామి అని అర్ధగంట మొత్తం, అర్ధగంట ఉంటుంది. ఎవ్వరు చూపిస్తలేరు, మంటలు వేస్తారా, ఏంద్రా బతుకుని చదివితే బాగుండరా అనిపిస్తుంది. మా జీవితం ఫేస్ చేస్తున్న పరిస్థితి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు డెఫినెట్గా కామెంట్ చేయాలి. అంతే, లైక్ చేయకుండా పర్లే, కామెంట్ చేయండి. ఎంతమంది ఉన్నారో నేను తెలుసుకుంటాను. నా సొంటూరు తెలుగుగా చెప్పుకుంటేనే ఫ్రీడమ్ అనేది ఉంటుందిలే. అసలు మీరేం చదవాలనుకుంటున్నారు? సర్లే, బాయ్.